వార్త బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ పోలీసులు ఎంటర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పాయింట్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. జగిత్యాలలో చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఆందోళనకైతే దిగింది. దీన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ ముందే ఇరు పార్టీల కార్యకర్తలు తోసుకున్నారు. జై బీఆర్ఎస్, జై కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు జీవన్ రెడ్డి వారించారు. విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ ఇది మంచి పద్ధతి కాదంటూ కార్యకర్తలు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాకముందే, లోక్సభకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందుకే ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల అగ్గి రాజేసుకుంది. ఈ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం. కీలక నేతలకు సంబంధించి ఈ రకంగా చేస్తే మంచి పద్ధతి కాదంటూ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణలో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఒక్కసారిగా.